చదువుకోవటానికి కాలేజీకి వెళ్ళి సాయంత్రానికి రావాల్సిన మన ఇంట్లో ఆడపిల్ల రాత్రి 10 అయినా సరే రాకపోతే మన కళ్ళ ముందు రోజు నవ్వుతూ తిరుగుతూ ఉండే మన ఇంట్లో ఆడపిల్ల పొద్దున్నే విగతజీవిగా చాలా దారుణమైన పరిస్థితిలో ఒక చెట్టుకి వేలాడుతూ కనిపిస్తే రోజు మన చేతులు పట్టుకొని తన లేత ఒంటితో మనల్ని ఆప్యాయంగా కౌగిలించుకునే మన ఇంట్లో ఆడపిల్ల పక్కటెముకలు విరిగిపోయి ఒళ్ళంతా ఘాట్లతో ఒళ్ళంతా రక్తంతో శవంలాగా కనపడితే ఇంత దారుణానికి ఒడిగట్టి మన ఇంట్లో ఆడపిల్లని అలా చేసిన దుర్మార్గులు ఎవరో 10-15 సంవత్సరాలు అయిపోతున్నా మనకు తెలియకపోతే చదువుకోవటానికి స్కూలుకు వెళ్ళి ఇంటికి రావలసిన తన కూతురు ఎందుకు చనిపోయింది, ఎవరు చంపారు అని చట్టాలు న్యాయ వ్యవస్థల చుట్టూ తిరుగుతున్న తల్లిదండ్రులకి ఒక దశాబ్దం కాలం పాటు సమాధానం దొరక్కపోతే అలాంటి ఒక కథనే ఈరోజు మేము మీకు చెప్పబోతున్నాం. ఇంకా మన మధ్యలోనే తిరుగుతున్న ఆ మృగాలెక్కడ? దక్షిణ భారతదేశంలోని ఒక ప్రాంతం. అప్పుడే ప్రజలకి వాళ్ళు ఎప్పుడూ చూడని ఒక సిచ్యువేషన్ కనిపించింది. ఒక చెట్టుకి 17-18 సంవత్సరాలు ఉండే ఒక అమ్మాయి వేలాడుతూ తను కాలేజ్ నుంచి ఏ డ్రెస్ మీద అయితే వస్తుందో ఆ డ్రెస్ అంతా చిరిగిపోయి పక్కటెముకలు విరిగిపోయి ఒళ్ళంతా ఘాట్లతో బ్లడ్ స్టెయిన్స్తో ఎవరో రక్కినట్టు ఎవరో తనని చాలా దారుణంగా హింసించిన పరిస్థితుల్లో కనిపించింది, చెట్టుకు వేలాడుతూ. అయితే ఆ అమ్మాయి డెడ్ బాడీని తీసి కింద పెట్టి చూస్తే ఇది చాలా దారుణమైన విషయం. ఆ అమ్మాయి వెజైనాలో దాదాపు 6 ఇంచుల మట్టిని కుక్కేశారు. 6 ఇంచుల మట్టిని కుక్కేశారు. అంటే ఆ అమ్మాయిని దారుణంగా మానభంగం చేసి, నేను ఇంగ్లీష్ పదాలు వాడట్లేదు ఎందుకంటే యూట్యూబ్ అల్గోరిథంలో పికప్ చేస్తారు, సో ఐఎమ్ నాట్ యూజింగ్ సచ్ వర్డ్స్. అమ్మాయిని దారుణంగా అత్యాచారం చేసిన తర్వాత ఆ అమ్మాయి బాడీలో ఉండే సెమెన్ ఏదైతే ఉంటుందో అది పట్టుకుంటారు, దాన్ని ప్రకారం కూడా పట్టుకుంటారని చెప్పని అది మొత్తం డీకంపోజ్ అయిపోవాలి, అది మొత్తం తుడిచిపెట్టుకుపోవాలని చెప్పని ఆ అమ్మాయి వెజైనాలో 6 ఇంచులు 6 ఇంచెస్ అంత లోతుకి మట్టిని కుక్కేశారు. అంటే జస్ట్ ఇమాజిన్ ద బ్రూటాలిటీ ఆఫ్ ద ఇన్సిడెంట్. ఈ ఇన్సిడెంట్ యొక్క బ్రూటాలిటీ ఒక్కసారి అర్థం చేసుకోండి. అయితే ఈ సంఘటన జరిగి దాదాపు ఒక దశాబ్దం దాటిపోతున్నా సరే ఇప్పటిదాకా ఆ అమ్మాయిని అలా ఎవరు చేశారో తెలియదు, ఇప్పటికీ తెలియదు. మీరు వింటున్నది నిజం. ఈ సంఘటన 2012 సంవత్సరం అక్టోబర్లో జరిగింది. 2012 సంవత్సరంలో సౌజన్య అనే ఒక వ్యక్తి కర్ణాటకలోని ఒక ప్రాంతంలో ధర్మస్థల అనే ఒక ప్రాంతంలో ఆ పక్కనే ఉండే ఒక చిన్న ఊరిలో, ధర్మస్థల అనే ప్రాంతానికి ఆనుకొని ఉన్న ఆ ప్రాంతంలో ఉండే ఒక ఊరిలో కాలేజ్ చదువుతున్న సౌజన్య అనే పాప యాజ్ ఇట్ ఈజ్గా డైలీ కాలేజీకి వెళ్ళి ఆ కాలేజీ నుంచి తిరిగి వస్తున్న టైంలో ఆ అమ్మాయి బస్సు దిగి రావటం చూశారు. ఆ అమ్మాయి బంధువులు ఆ అమ్మాయి బస్సు దిగి రావటం చూశారు. ఆ అమ్మాయి రావటం వాళ్ళ పాప యొక్క బంధువులతో మాట్లాడటం జరిగింది. ఆ పాప వస్తున్నప్పుడు బేసిక్గా బస్ స్టాండ్ నుంచి ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి దాదాపు 1 కిలోమీటర్ నుంచి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఆ పాప దిగి దాదాపు 3:30
టైంలో కాలేజ్ అయిపోతే 3:30 నుంచి 4:30 మధ్య ప్రాంతంలో ఆ అమ్మాయి ఇంటికి వచ్చేసేయాలి. బస్సు దిగి బస్ స్టాప్ నుంచి తను ఇంటికి రావడానికి ఒక 10 నిమిషాలు టైం పట్టింది. అయితే 4:30 కాదు, ఎంత టైం అయినా సరే రాకపోయేసరికి వాళ్ళ అమ్మ నాన్న కంగారు పడుకుంటా పోలీస్ స్టేషన్కి వెళ్ళి, అయ్యా మా బిడ్డ ఇట్లా కనిపించట్లేదు అంటే, అక్కడ పోలీస్ స్టేషన్లో పోలీసులు చెప్పిన విషయం ఏంటంటే, 24 గంటలు గడిచేదాకా కేసు మేము తీసుకోము, ఎక్కడ నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉంటుంది, లేకపోతే ఎవరైనా అబ్బాయిలతో వెళ్ళి ఉండొచ్చు, చూడండి అని చెప్పని అవమానకరంగా మాట్లాడటమే కాకుండా కేసును చాలా చిన్నగా చూశారు. సరే అని చెప్పని సిస్టంలో పాపం తల్లిదండ్రులు ఏం చేయగలరు? ఆ టైంలో వాళ్ళ దగ్గర నుంచి సపోర్ట్ లేకపోయేసరికి ఇప్పుడు అదే సంఘటన ఒక మంచి ఎమ్మెల్యే కూతురో, ఎంపీ కూతురో, ఒక మంత్రి కూతురో అయి ఉంటే పోలీస్ వ్యవస్థ అంతా, రాష్ట్రంలో ఉండే పోలీస్ వ్యవస్థ అంతా అలర్ట్ అయిపోయి కుక్కలతో సహా, జాగిలాలతో సహా అన్నీ పరిగెత్తుకుంటూ వచ్చేసాయి. కానీ పాపం వాళ్ళు మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబం, పెద్ద పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేదు, పెద్దగా డబ్బు లేదు, కాబట్టి యాజ్ ఇట్ ఈజ్గా మన సొసైటీలో జరిగే తంతు ఏదైతే ఉంటుందో అట్లాగే పోలీసులు రెస్పాండ్ అవ్వకపోగా కొంచెం హీనంగా మాట్లాడేసరికి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయి ఆ గ్రామంలో ఉండే, ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఉండే వాళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేసి ఆ ఏరియాలో దాదాపు ఆ రాత్రి అంతా కూడా తిరిగితే ఆ పాప కనపడలా. దాదాపు 300 మంది దాకా ఆ పాప కోసం వెతికారు, ఆ పాప కనపడలా. అయితే తర్వాత రోజు ఆ పాప వాళ్ళ ఇంటికి సుమారు 300 మీటర్ల దూరంలోనే, ఒక చెట్టుకు వేలాడుతూ కనిపించింది శవంగా. ఎవరో దారుణంగా అత్యాచారం చేసి చంపితే. అయితే ఇక్కడ పోలీసులు ఈ సిచ్యువేషన్ జరిగిన తర్వాత అక్కడ ఉండే ప్రజలందరూ అసలు నువ్వు కంప్లైంట్ ఎందుకు తీసుకోలేదని పోలీసుల మీదకి వెళ్ళి యాజ్ ఇట్ ఈజ్గా ఒక చిన్న టైప్ ఆఫ్ యాజిటేషన్, ఒక కోపోద్రిక్తులైన వీళ్ళందరూ కూడా పోలీస్ స్టేషన్ మీదకి వెళ్ళి ఇదంతా జరిగినప్పుడు పోలీసులు ఆ సిచ్యువేషన్ నుంచి బయటికి వచ్చే క్రమంలో కావచ్చు, లేకపోతే అత్యవసరంగా నిందితుడిని పట్టుకోవాలని కావచ్చు, ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. అయితే ఆ వ్యక్తి పేరు సంతోష్ రావు అనే వ్యక్తిని పట్టుకొచ్చి ఇతనే ఈ తప్పును చేశాడు అని చెప్పారు. చెప్తే యాక్చువల్లీ అందరికీ ఒక రకమైన ఆశ్చర్యం కలిగింది. ఇదేంటి, బేసిక్గా చిన్న దొంగతనం జరిగితే దొంగను పట్టుకోవటానికి సంవత్సరాలు టైం తీసుకునే మన పోలీసులు ఇంత పెద్ద బ్రూటల్ మర్డర్ చేసిన ఒక వ్యక్తిని, బ్రూటల్ మర్డర్ చేసిన ఆ నిందితుడిని ఎలా అనుకున్నాం, నిందితుడిని ఇమీడియట్ డే పట్టేసుకున్నారా 24 గంటల్లో? హౌ ఎట్లా? ఇలా మీకెట్లా అయితే డౌట్ వచ్చిందో ఇదే డౌట్ ఆ పిల్ల తల్లిదండ్రులకు వచ్చింది, అట్ ద సేమ్ టైం ఆ గ్రామ ప్రజలకి వచ్చింది. అయితే తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఈ సంతోష్ రావు అనే వ్యక్తి హీ ఈజ్ మెంటల్లీ ఏబుల్డ్, అంటే ఛాలెంజ్డ్ పర్సన్. అతను మానసికంగా ఒక రుగ్మత కలిగిన వ్యక్తి. మానసికంగా అతని పరిస్థితి బాలేదు. అతను అక్కడ లోకల్ ఫెస్టివల్ జరుగుతుంటే దానికి అటెండ్ అవ్వటానికి వచ్చి ఆ ఘటనా స్థలం జరిగిన కొంత దూరంలో అతను నుంచొని ఉంటే అక్కడ ఉండే గ్రామ ప్రజలు ఈ నాకాబందీలాగా తిరిగారు కదా ఆ ముందు రోజంతా కూడా, ఇతను ఎవరో వేరే ఊరు అతనిలాగా ఉన్నాడు, ఇక్కడ అతనిలా లేడు అని చెప్పని అతని బేసిక్గా మెంటల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఎవరెవరైతే ఉంటారో వీళ్ళందరి కొంచెం హావభావాలు కావచ్చు, ఇవన్నీ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి కదా, అంటే దే విల్ నాట్ బి నార్మల్. అట్లా చేస్తున్న అతన్ని మేబీ సైకోపాత్ అనుకోను, లేకపోతే ఇతనే చేశాడన్న అనుమానంతోనో ప్రజలు పట్టుకొని, అక్కడ ఉండే లోకలైట్స్ పట్టుకొని అతన్ని తీసుకెళ్ళి పోలీసులకు అప్పచెప్పారు. ఇక ఆశ్చర్యంగా పోలీసులు ఇతనే చేశాడు ఈ హత్యని, ఈ అత్యాచారాన్ని, ఆ పాపని ఇతనే చంపాడు అని నిర్ధారించేశారు. ఎట్లా? యాజ్ ఇట్ ఈజ్గా పోలీస్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇస్తే ఇమ్మీడియట్గా ఇదంతా కూడా 1-2 రోజుల్లో జరిగిపోయింది. పాప చనిపోవటం,
పోలీసులకు తీసుకొచ్చి ఆ గ్రామ ప్రజలు ఆ లోకలైట్స్ అందరూ తీసుకొచ్చి పోలీసులకు సంతోష్రావుని అప్పచెప్పటం, సంతోష్రావు ఒప్పేసుకోవడం కూడా జరిగిపోయింది. అంతే కదా, బేసిక్గా భయమో లేకపోతే దెబ్బల నొప్పికి తాళలేకో ఖచ్చితంగా అతను మెంటలీ ఛాలెంజ్డ్ అయినా నార్మల్ వ్యక్తులైనా సరే ఖచ్చితంగా ఒప్పేసుకుంటారు కదా. అతను ఒప్పేసుకోవటం జరిగింది. తర్వాత అతన్ని సీన్ రీక్రియేట్ చేసే ప్రాసెస్లో భాగంగా ఎక్కడికైతే తీసుకెళ్లారో అతను నేను ఇక్కడే చేశాను అమ్మాయిని హత్య అని చెప్పాడు. ఆ హత్య జరిగిన ప్రాంతానికి సంబంధించిన మట్టి ఎవిడెన్సెస్ ఇవి ఫారెన్సిక్ రిపోర్ట్లో ఎవరైతే విక్టిమ్ సౌజన్య ఉందో ఈ విక్టిమ్ సౌజన్యాకి సంబంధించిన బాడీ మీద దొరికిన ఆ ట్రేసెస్లో భాగంగా ఉండే మట్టి లేకపోతే ఆ చుట్టుపక్కల ఉండే ఎవిడెన్సెస్ ఇవి మ్యాచ్ కావాలి. దిస్ ఇస్ పాయింట్ నెంబర్ 1. అండ్ సంతోష్రావు లాయర్ ఎవరైతే ఉన్నారో అతను కొన్ని కీలకమైన క్వశ్చన్స్ చేశారు. అయితే సంతోష్రావు లాయర్ క్వశ్చన్స్ చేసే ముందు మనకి యాజ్ ఇట్ ఈజ్గా ఎవడైతే దొరుకుతాడో మనకి ఇమ్మీడియట్ జస్టిస్, ఇన్స్టాంట్ జస్టిస్ కావాలి కదా, ఇన్స్టాంట్ మ్యాగీ లాగా ఇన్స్టాంట్ జస్టిస్ కావాలి. నిజంగా అక్కడ అతను చేశాడా తప్పు చేయలేదా ఇవన్నీ మనకు అనవసరం, కానీ దొరికిన వాడిని ఫస్ట్ అర్జెంటుగా చంపేయాలి అని వీళ్ళు ధర్నాలు చేయటం మొదలుపెట్టారు. అతను చేశాడా చేయలేదా పక్కన పెడితే అతను మెంటలీ హీఈస్ మెంటలీ ఛాలెంజ్డ్ అనే పరిస్థితిని కూడా అర్థం చేసుకోకుండా అక్కడుండే లోకలైట్స్ అందరూ కూడా అతన్ని ఎగ్జిక్యూట్ చేయాలి, అతన్ని చంపేయాలి అనే ఒక నినాదాలతో ఉద్యమాలు చేయటం మొదలుపెట్టారు, అక్కడ యాజిటేషన్స్ చేయటం మొదలుపెట్టారు. అయితే ఈ ట్రయల్ దాదాపు 3 సంవత్సరాలు జరిగింది. 3 సంవత్సరాలు జరిగితే సంతోష్రావు లాయర్ కీలకంగా మాట్లాడిన కొన్ని అంశాలు. పాయింట్ నెంబర్ 1, నేత్రావతి నది దగ్గర ఆ పాపని అట్లాంటి ఒక దారుణమైన పరిస్థితుల్లో కనిపించింది. అంటే ఆ పాపని చంపి ఉరేసి మానభంగం చేసి ఉరేసి అక్కడ చంపే అమ్మాయికి ఎక్కడైతే ఉరేశారో అది నేత్రావతి నదికి ఒడ్డున జరిగింది. ఆ పాప అక్కడ దొరికింది దాదాపు 300 మీటర్ల దూరంలో, ఎక్కడికి వాళ్ళ సొంత ఇంటికి. అయితే ఈ సంతోష్రావు అనే వ్యక్తి ఆ పర్టికులర్ లోకల్ గ్రామానికి చెందిన వ్యక్తి కాదు, అతను శృంగేరి నుంచి వచ్చాడు. అయితే లాయర్ వేసిన మొదటి ప్రశ్న, సంతోష్రావు అనే వ్యక్తి ఒకవేళ నిజంగా ఈ హత్య మానభంగం ఉరివేయటం చేసుంటే అతను ఆ ప్రాంతం నుంచి అబ్స్కాండ్ అయిపోకుండా ఎందుకు అక్కడే ఉంటాడు అనేది లాయర్ వేసిన మొదటి ప్రశ్న. అండ్ నెంబర్ 2, ఆ సిచ్యువేషన్ని చూస్తే, ఆ సంఘటనని చూస్తే ఆ పాప ఆ పరిస్థితుల్లో ఉంది కదా, అట్లా ఒక 17 సంవత్సరాల ఆడపిల్లని ఒక చెట్టుకు వేలాడతీసి ఆ పాప ఉన్న కండిషన్లో ఆ పాపను అలా చెప్పాను కదా మీకు ఇందాక కండిషన్, అలాంటి ఒక కండిషన్లోకి తీసుకెళ్లాలంటే అది ఒక్కడితో అయ్యే పని కాదు. దెర్ షుడ్ బి మల్టిపుల్ పీపుల్, 2 or 3 or 4 or more than 1 అనేది కంపల్సరీ మనకు అర్థమవుతుంది చూస్తే. అలాంటి పరిస్థితుల్లో ఉన్న పాపని కేవలం సంతోష్రావు ఒక్కడే ఎట్లా డీల్ చేశాడు? ఈ క్రైమ్ని అతను ఒక్కడే చేయటంలో, ఖచ్చితంగా అతను ఒక్కడే చేశాడు అని పోలీసులు చెప్పడంలో ఎలాంటి ఆధారాలు లేవు. బికాస్ దిస్ ఈజ్ నాట్ డన్ బై ఓన్లీ 1 పర్సన్, ఇది మల్టిపుల్ పీపుల్ చేశారు అనేది సంతోష్రావు లాయర్ చెప్పిన మరొక అంశం. సంతోష్రావు లాయర్ చెప్పిన అడిగిన మూడో ప్రశ్న ఏంటంటే, ఇవన్నీ అతను రేస్ చేసిన క్వశ్చన్స్. ఇప్పుడు ఒక మర్డర్ అండ్ ఒక అత్యాచారం అండ్ మర్డర్ జరిగినప్పుడు, హత్య జరిగినప్పుడు, అక్కడ అత్యాచారం జరిగిన తర్వాత ఆ సెమెన్ అనేది కలెక్ట్ చేసి ఇమ్మీడియట్గా ఫారెన్సిక్ ల్యాబ్కి పంపించారు. కానీ ఆ ప్రాంతంలో ఉండే పోలీసులు ఆ సెమెన్ని కలెక్ట్ చేయకపోగా దాదాపు కలెక్ట్ చేసిన సెమెన్ని 15 రోజులు, అంటే దాదాపు 2 వారాల తర్వాత ల్యాబ్కి పంపించారు. కానీ అప్పటికే ఆ పర్టికులర్ సెమెన్ శాంపుల్ ఏదైతే ఉందో అది ఫంగస్ వచ్చేసింది, పాడైపోయింది. ఇది పోలీసులు కావాలని చేశారా చేయలేదా అనేది ఆ లాయర్ పర్టికులర్గా అడగకపోయినా ఈ పర్టికులర్ తప్పిదం ఏదైతే ఉందో, అంటే ఇమీడియట్గా తీసి ఆ సెమెన్ని స్వాబ్తో కలెక్ట్ చేస్తారు. స్వాబ్తో కలెక్ట్ చేసి విక్టిమ్ యొక్క బాడీలో ఉండే సెమెన్తో కంపేర్ చేస్తారు.
చేసి ఈ రెండింటిని ఫారెన్సిక్ ల్యాబ్ పంపించి కంపేర్ చేస్తారు కదా, ఇది ఒక రోజులో జరిగిపోవాలి, 1-2 రోజుల్లో. కానీ 2 వారాలు, దాదాపు 15 రోజుల దాకా ఇది జరగల. ఇది ఎవరిని కాపాడటం కోసం, ఎంతమంది అమాయకుల్ని ఇరికించడం కోసం, సంతోష్రావు లాంటి అమాయకుల్ని ఇరికించడం కోసమే, ఇది ఎవరిని కాపాడటం కోసమో అని లాయర్ ప్రశ్నించాడు. ఇది ఎవరిని కాపాడటం కోసం పోలీసులు ఇలా చేశారు అని. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, సంతోష్రావు అనే వ్యక్తి ఫిమోసిస్ అంటే PHIMOSIS ఫిమోసిస్ అనే ఒక కండిషన్తో బాధపడుతున్నాడు. ఈ కండిషన్తో బాధపడే ఎలాంటి వ్యక్తి అయినా సరే, ఈ కండిషన్తో అంటే సంతోష్రావు ఈజ్ నాట్ ఓన్లీ మెంటలీ ఛాలెంజ్డ్ బట్ హీ ఈజ్ ఆల్సో హ్యావింగ్ ఎ కండిషన్ కాల్డ్ ఫిమోసిస్. ఈ ఫిమోసిస్ ఉండే కండిషన్ ఉండే వ్యక్తులు ఒక వ్యక్తితో సెక్స్ చేయటానికి కుదరదు. ఎందుకంటే ఆ ఫోర్స్కిన్ అంతా క్లియర్ అయిపోద్ది. ఇంకా చాలా ఇబ్బందులు ఉంటాయి, మెడికల్ కండిషన్ కాబట్టి చాలా ఇబ్బందులు ఉంటాయి. ఐ డోంట్ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్. సో సింపుల్గా చెప్పాలంటే, ఈ ఫిమోసిస్ అనే కండిషన్ ఉండే ఎలాంటి వ్యక్తి అయినా ఒక వ్యక్తిని మానభంగం చేయటానికి కష్టం, చేయలేరు. అలాంటి వ్యక్తి అంత బ్రూటల్గా ఇంకొక అమ్మాయిని ఎట్లా మానభంగం చేస్తాడు అనేది సంతోష్రావు లాయర్ అడిగిన మరొక ప్రశ్న. అయితే ఈ వాదనలన్నీ, ఈ రేస్ చేసిన పాయింట్స్ అన్నీ విన్న ఆ పర్టికులర్ ప్రాంతానికి సంబంధించిన ప్రజలు, సౌజన్య తల్లిదండ్రులు, వీళ్ళందరికీ అరే ఇతను మాట్లాడుతుంది కరెక్టే కదా, మనమందరం సంతోష్రావే నిందితుడు అనుకుంటున్నాం, అతన్ని ఉరి తీయండి అంటున్నాం, 3 సంవత్సరాలు అయిపోయింది, దాదాపు 2015 దాకా వచ్చేసింది, ఇప్పటిదాకా కూడా కేసు ట్రయల్లోనే ఉంది. కానీ ఈ లాయర్ అడుగుతున్న ప్రశ్నలన్నీ కరెక్టే కదా, అతను మెంటలీ ఛాలెంజ్డ్ నెంబర్ 1, నెంబర్ 2 ఆ ఏరియా నుంచి అబ్స్కాండ్ అయిపోకుండా అక్కడే ఒక పిచ్చి వ్యక్తిలాగా తిరగటానికి కారణం ఏంటి? నిజంగా అలాంటి ఒక దారుణమైన సంఘటన చేసిన వ్యక్తి అక్కడి నుంచి పారిపోతాడు కదా, పారిపోకుండా అక్కడే ఎలా ఉన్నాడు? నెంబర్ 3 అతను ఫిమోసిస్ అనే ఒక జబ్బుతో బాధపడుతున్నాడు, అతను ఎలా చేయగలడు? నెంబర్ 4 పోలీసులు ఎవరిని కాపాడటానికి ఫస్ట్ దీంట్లో 2 పాయింట్లు. మళ్ళీ పోలీసులు ఎవరిని కాపాడటానికి ఆ స్వాబ్ని తీసుకొని విక్టిమ్ స్వాబ్తో, సంతోష్రావు సెమన్ తీసుకొని విక్టిమ్ ఏదైతే ఉందో విక్టిమ్ బాడీలో ఉండే సెమన్ రెండింటిని కంపేర్ చేసి స్వాబ్ కలెక్షన్ అంటారు దీన్ని తీసుకొని ఫారెన్సిక్ ల్యాబ్కి ఎందుకు పంపలేదు ఇమీడియట్ డే? అండ్ నెంబర్ 2 సేమ్ క్వశ్చన్లో ఇంకొక పాయింట్ ఏంటంటే, పంపిస్తే 12 నుంచి 15 రోజులు ఎందుకు ఆగారు? దాదాపు 12 రోజులు, 2 వారాలు దాదాపు ఆపి వీళ్ళు ఆ సెమన్ పంపించేసరికి ఇక్కడ ఫంగస్ వచ్చిందని చెప్పాను కదా. సో ఇట్ ఈస్ నాట్ ఓకే ఫర్ టెస్టింగ్. ఈ ప్రశ్నలన్నీ కూడా ప్రజల్లో కూడా వెళ్ళేసరికి వాళ్ళకు కూడా అరే ఏంటి, నిజంగా పోలీసులు ఎవరినైనా కాపాడటానికి ఇట్లా చేస్తున్నారా అని ప్రజలకు వాళ్ళకు కూడా ఒక సందేహం వచ్చి వాళ్ళు మళ్ళీ అగైన్ యాజిటేషన్ స్టార్ట్ చేయడం మొదలుపెట్టారు. పోలీసుల మీద ప్రెజర్ తీసుకురావటం మొదలుపెట్టారు. వాళ్ళు ఆ పర్టికులర్ ప్రాంతంలో ఉండే ధర్మకర్తతో సహా అందరి మీదకి వెళ్ళి గొడవ చేయటం మొదలుపెట్టారు. అప్పుడు కేసుని సిబిఐకి అప్పచెప్పడం జరిగింది. సిబిఐకి కేసు అప్పచెప్పిన తర్వాత తెలిసిన విషయాలు ఏంటంటే, ఈ డ్యూ కోర్సులో ఆ లోకల్ పోలీసులు మొత్తం ఆధారాలన్నీ కూడా చెరిపేశారు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటిని ప్రాపర్గా కలెక్ట్ చేయలేదు. కలెక్ట్ చేసిన ఆధారాలని కూడా ఫంగస్ వచ్చేటట్టు చేయటం, ఆధారాలన్నీ కూడా పక్కకు పడేయటం, ఇవన్నీ కూడా చేశారు. దీంతో పాటు సిబిఐకి వాళ్ళు ఇచ్చిన బేసిక్ ఇన్ఫర్మేషన్తోనే, వాళ్ళు కూడా ఎవరు లోకల్ పోలీసులు ఇచ్చే ఇన్ఫర్మేషన్తోనే సిబిఐ కూడా ఇంట్రాగేట్ చేస్తుంది. మళ్ళీ సిబిఐ వెళ్ళి కొత్తగా కలెక్ట్ చేయడానికి అక్కడ ఎవిడెన్సెస్ ఏమి ఉండవు కదా. సో లోకల్ పోలీసులు ఆల్రెడీ తీసుకున్న ఇన్ఫర్మేషన్, ఎవిడెన్సెస్, సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ ఏదైతే ఉంటాయో వాటిని బేస్ చేసుకుని సిబిఐ కూడా కేసులో ముందుకెళ్తుంది. అండ్ సిబిఐకి పోలీసులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో సంతోష్రావు అనే పేరు తప్ప ఇంకా ఎలాంటి అనుమానితుల పేర్లు ఎక్కడ యాడ్ చేయకపోవడంతో, ఆ అనుమానితుల పేర్ల గురించి లేకపోతే చేసిన ఆ ఎవిడెన్సెస్ని సబ్మిట్ చేయకపోవడంతో పోలీస్ ఇంట్రాగేషన్ కూడా మొత్తం సంతోష్రావు సెంట్రిక్గానే జరిగి ఫైనల్గా ఇతనే చేశాడు అని సిబిఐ కూడా చెప్పింది. కానీ ఎవిడెన్సెస్ ఏమీ సబ్మిట్ చేయలేకపోయింది సిబిఐ. పాపం ఈ మొత్తం ప్రస్థానంలో 2012 నుంచి ఇప్పుడు ఒక 5-6 సంవత్సరాలు అయిపోగా సంతోష్రావు తల్లి ఈ ట్రామా భరించలేక చనిపోయింది. ఈ ట్రామాని
భరించలేక చనిపోయింది. సో వాళ్ళమ్మ చనిపోయిన తర్వాత ఈ కేసు అట్లా నడుస్తుంది కదా, దీన్ని మీరు అట్లాగే మైండ్లో పెట్టుకొని ఉంచండి. అయితే ఇప్పుడు నేను చెప్పిన కొంత ఇన్ఫర్మేషన్ ప్రకారం మీకు కూడా ఆ పాప ఏదైతే బాడీ మీద ఉండే బ్లడ్ స్టెయిన్స్, సంతోష్ యొక్క DNA లేకపోతే బాడీ మీద ఉండే సంతోష్ బ్లడ్, సెమెన్, వీటన్నిటికీ కూడా అంటే లేకపోతే సాయిల్ ఏదైతే ఆ పాప మీద ఉందో, ఆ పర్టికులర్ ఏరియాలో ఆ పాప డ్రెస్ మీద ఉందో అది, సంతోష్ బాడీ ఆ రోజు పట్టుకున్న షర్ట్ మీద ఉండే సాయిల్, ఒక్కటి కాదు, స్కిన్, సంతోష్ ఫింగర్స్ లేకపోతే బాడీ మీద ఉండే స్కిన్ ఆ పాప స్కిన్కి మ్యాచ్ అవ్వకపోతే ఇట్లా ఒకటి కాదు, హెయిర్, DNA ఏది కూడా మ్యాచ్ అవ్వలేదు కదా. వీటితో మీకు కూడా ఒక చిన్న క్లారిటీ అంటే ఓకే ఇతనైతే చేస్తుండడు అనేది మీకు అర్థమై ఉంటుంది కదా. అట్ ద సేమ్ టైం నేను ఇందాక ఏం చెప్పాను, ఇట్లా ఆ పాపను ఉరేయటం అంటే ఒక తాడుతో ఉరేసి ఇట్లా వేయటం అనేది, ఎందుకంటే నెక్ మీద కూడా రోప్ మార్క్స్ ఉన్నాయి, చూశారు ఆల్మోస్ట్ అందరూ చూసిందే కదా అది. అయితే ఇదంతా కూడా సంతోష్ రావు అనే వ్యక్తి ఈ కేసులో నిందితుడు అవ్వకపోవచ్చు, ఒకవేళ నిందితుడైనా ఇతనితో పాటు ఇంకొంతమంది కూడా చేసుండొచ్చు అనేది మీకు కూడా ఒక చిన్న అనుమానం వచ్చుంటే మీకు మళ్ళీ కేసుని మళ్ళీ కొద్దిగా వెనక్కి తీసుకెళ్తాం. ఆ రోజు సంతోష్ రావుని కొంతమంది తీసుకొచ్చి గ్రామస్తులు ఆ ఏరియాలో ఉండేవాళ్ళు అప్పచెప్పారని చెప్పాను కదా. ఈ అప్పచెప్పిన వాళ్ళు మాలిక్ జైన్, ఉదయ జైన్ అండ్ ధీరజ్ కెల్లా జైన్. అయితే నేను ఇందాక చెప్పిన మాలిక్ జైన్, ధీరజ్ జైన్ అండ్ కెల్లా జైన్ అని చెప్పాను కదా, వీళ్ళ ముగ్గురు అదే రోజు ఏ రోజైతే ఆ పాప తప్పిపోయిందో అదే రోజు ఒక చోట నుంచొని ఆ ప్రాంతంలో నుంచొని మాట్లాడుకోవటం, కొన్ని మాటలు కూడా సౌజన్య యొక్క బంధువుల్లో ఒక ఆవిడ వినింది అనేది అక్కడ ఉండే గ్రామ ప్రజలు, సౌజన్య బంధువులు చెప్పే విషయం. ఆవిడేం వినింది అంటే, వీళ్ళ ముగ్గురు ఇప్పుడు వర్షం పడింది కదా, ఇంకేమీ చేయలేము కాబట్టి మనం లైట్ తీసుకొని వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి అనే ఒక సంభాషణ ఆవిడ నడుస్తూ ఉన్నప్పుడు వీళ్ళ ముగ్గురు ఆ పక్కనే ఉండి మాట్లాడుకోవటం వినిందంట. అయితే ఏ రోజైతే సౌజన్య తప్పిపోయిందే అదే రోజు వర్షం పడటం అనేది జరిగింది. ఇక రెండో విషయం, 300 మంది వెతికితే 300 మంది దాదాపు ఆ గ్రామస్తులందరూ, ఆ గ్రామంలో ఉండేవాళ్ళు, ఆ లోకలైట్స్ అందరూ కలిసి వెతికితే కనిపించని సౌజన్య తర్వాత రోజు ఇమీడియట్గా ఒక 300 మీటర్ల డిస్టెన్స్లోనే, తన ఇంటికి ఒక 300 మీటర్ల డిస్టెన్స్లోనే ఉరేసుకొని ఎట్లా కనిపించింది అంటే, ఈ 300 మందికి కనిపించలేదా, లేకపోతే ఈ 300 మందికి వెతికినప్పుడు అక్కడ అమ్మాయి లేకుండా రాత్రికి రాత్రి ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఎవరైనా పెట్టారా అనేది ప్రశ్న. నేను ఇందాక చెప్పిన 3 పేర్లతో పాటు నిశ్చల్ జైన్ అనే ఒక పేరు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ 4 వ్యక్తులు ఒకళ్ళకొకళ్ళు సంబంధం ఉంది, వాళ్ళందరూ బంధువులు. అయితే ఈ మాలిక్ జైన్ అనే వ్యక్తి ధర్మస్థల ట్రస్ట్కి అకౌంటెంట్, ధీరజ్ కెల్లా జైన్ అన్నపూర్ణ ట్రస్టులో అకౌంటెంట్కు కొడుకు. నిశ్చల్ జైన్, ఈ నిశ్చల్ జైన్ పేరు బాగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇతను అక్కడ ఉండే లోకల్ MP వీరేంద్ర హెగ్డేకి మేనల్లుడు, నెఫ్యూ. వీరేంద్ర హెగ్డే ఆ ధర్మస్థల అనే టెంపుల్కి, ఆ ట్రస్ట్కి ఒక 20 సంవత్సరాలుగా అడ్మినిస్ట్రేటర్గా ఉండటమే కాకుండా హీఈస్ ద ఆఫీషియల్ ధర్మకర్త ఆఫ్ ధర్మస్థల టెంపుల్. ఇతనికి సంబంధించిన మేనల్లుడు నెఫ్యూ ఎవరైతే ఉన్నారో ఈ నిశ్చల్ జైన్, అతను ఇందాక చెప్పిన పేర్లు ఏదైతే ఇంకొక 2 జైన్లు చెప్పానే, వీళ్ళందరూ కూడా ఒకళ్ళకి ఒకళ్ళ సంబంధం ఉండటమే కాకుండా వీళ్ళకి బ్యాక్గ్రౌండ్లో ఆల్రెడీ ఒక క్రిమినల్ రికార్డ్ అనేది ఉంది. అలా ఉండటంతో అక్కడుండే గ్రామస్తులు, సౌజన్య తల్లిదండ్రులు వీళ్ళ పేర్లను తీసుకొని వీళ్ళే ఈ హత్య చేశారేమో, వీళ్ళే ఈ మానభంగం చేసి నా కూతుర్ని చంపేశారేమో అని వాళ్ళకి డౌట్ వచ్చింది. అయితే ఇందాక చెప్పిన 4 పేర్లలో నిశ్చల్ జైన్ మాత్రమే ఇతనికి నెఫ్యూ, ఈ రాజ్యసభ MP వీరేంద్ర హెగ్డేకి. ఈ వీరేంద్ర హెగ్డే లోకల్ ప్రజల దగ్గర నుంచి విపరీతమైన ప్రెషర్ రావడంతో నా మేనల్లుడు ఆ జరిగిన టైంలో అసలు ఆ ప్రాంతంలో లేడు, అతను అవుట్ ఆఫ్ కంట్రీ ఉన్నాడు అని చెప్పని ప్రెస్ మీట్ పెట్టి మరీ పాస్పోర్ట్ని చూపించడం జరిగింది.
నేను ఈ నిశ్చల్ జైన్ కాకుండా ఇంతకు ముందు చెప్పిన ఈ ముగ్గురు ఎవరెవరైతే ఉన్నారో వీళ్ళందరి మీద పోలీసులు కేసు పెట్టకపోవడంతో సౌజన్య తండ్రి బలంగా మాట్లాడుతూ బలంగా నిలబడి ఆ ముగ్గురిని కూడా ఎప్పుడైతే నిశ్చల్ జైన్ ఈ కేసు నుంచి బయటకు వచ్చేసాడో అంటే నిశ్చల్ జైన్ ఇక్కడ లేడు అని ఎప్పుడైతే తేలిందో ఈ మిగతా ముగ్గురు మాలిక్ జైన్ వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళ ముగ్గురిని కూడా దీంట్లో యాడ్ చేయాలి అని చెప్పి సౌజన్య తండ్రి కోర్టులో ఒక పిటిషన్ వేస్తే కేసు సిఐడి నుంచి సిబిఐకి వచ్చిన తర్వాత కోర్టు 2016-17లో అతన్ని కూడా యాడ్ చేయాలని చెప్పని చేసినా కూడా సిబిఐ ఫైనల్ దర్యాప్తు అంతా కూడా సంతోష్ రావు కేంద్రీకృతంగానే జరిగింది. సంతోష్ రావు కేంద్రీకృతంగానే జరగడంతో నేను ఇందాక చెప్పినట్టు హీ వాజ్ ద సెంటర్ పాయింట్. వాళ్ళు కొన్ని ఎవిడెన్సెస్ తీసుకొని కోర్టుకు వెళ్ళి ఇదిగోండి ఏ ఎవిడెన్సెస్ ఇతనే కల్ప్రిట్, ఇతనే అక్యూజ్డే కల్ప్రిట్ అని చెప్పని అతని మీద సంతోషరావు మీద మాట్లాడితే కోర్టు ఈ ఎవిడెన్సెస్ మీరు ఏమేమైతే ఇచ్చారో ఇవన్నీ కూడా స్ట్రాంగ్గా లేవు కాబట్టి సంతోషరావు అక్యూజ్డ్ అని మీరు అంటున్నా లేకపోతే అతనే నిందితుడని మీరు అంటున్నా సరే మేము దీన్ని పరిగణించమని చెప్పని సంతోషరావుని ఫైనల్గా 2023లో అతను నిరపరాధి అని చెప్పని సంతోషరావుని కోర్టు రిలీజ్ చేసింది. అయితే ఈ మధ్యలోనే 2000 మరి ఇంకో ముగ్గురు కూడా అలైన్ అయి ఉన్నారు కదా ఈ కేసులో. మరి వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఈ ముగ్గురు 2016-17లోనే స్టే తెచ్చుకున్నారు. మమ్మల్ని ఇక్కడి నుంచి స్టే కూడా కాదు, మమ్మల్ని దీంట్లో నుంచి ఈ కేసు నుంచి బయట పెట్టండి, మాకు దీనికి సంబంధం లేదని చెప్పని అయితే కోర్టు వాళ్ళ ముగ్గురిని కేసు నుంచి తీసేసింది. సో ఫైనల్గా ఉన్న సంతోష్ రావు ఏమో కల్ప్రిట్ కాదు, అతను అక్యూజ్డే, అతను కన్విక్టెడ్ కాదు, అతను తప్పు చేయలేదు, మీరు ఇచ్చిన సాక్ష్యాధారాలు సరిపోవు అని చెప్పని కోర్టు చెప్పి అతన్ని వదిలేసింది. ఆల్రెడీ ఆ ముగ్గురు జైన్లని కూడా వదిలేసింది. వీరేంద్ర హెగ్డే మేనల్లుడేమో ఇండియాలో లేడు. మరి వీళ్ళందరూ కూడా సౌజన్యం చంపకపోతే మరి ఎవరు చేశారు ఈ పని? కాబట్టి కోర్టు ఆ ఎంక్వైరీ చేసిన మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ మీద యాక్షన్ తీసుకోమని చెప్పని మళ్ళీ ఒక తీర్పు ఇచ్చింది. యాక్షన్ తీసుకోమని చెప్పని ఆర్డర్ చేశారు. ఇప్పుడు మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మరి ఈ హత్యలు ఎవరు చేశారు? ఈ హత్య ఎవరు చేశారు? ఒక 17 ఏళ్ల పాపని అతి దారుణంగా ఆ పాప కాలేజ్ నుంచి వస్తుంటే మధ్యలో రోడ్డు మీద ఆపేసి ఎవరు ఆపారు తీసుకొని వెళ్ళి ఆ పాపని అత్యాచారం చేసి చంపేసి పక్కటెముకలు ఇరిపి బాడీలో తన బ్రెస్ట్ కిందంతా మొత్తం బోన్స్ బ్రేక్ అయిపోయి ఒళ్ళంతా ఘాట్లతో రక్తంతో నిండిపోయి ఆ పాప బట్టలన్నీ చిరిగిపోయి ఆ పాప చనిపోయినా సరే వీళ్ళ క్రూరత్వం ఎలా ఉందంటే క్షమించాలి, ఎవిడెన్సెస్ దొరకకూడదని 6 అంగుళాల మట్టిని ఆ పాప యోనిలోకి దింపి కుక్కి ఆ పాపని తాడుతో కట్టి ఉరేసేశారు. ఇంత దారుణానికి పాల్పడిన లుచ్చా నా కొడుకులు ఇంకా ఈ సిస్టంలో ఎలాంటి శిక్ష పడకుండా తిరుగుతానే ఉన్నాయి. వాళ్ళందరి మధ్యలోనే మన అమ్మలో, మన అక్కలో, మన పిల్లలు అందరూ తిరుగుతున్నారు. ఆ మృగాల మధ్యలోనే మన బంధువులు తిరుగుతున్నారు, మనం తిరుగుతున్నాం. వాళ్ళు ఏమీ చేయని అమాయకుల్లాగా మనందరి మధ్యలోనే తిరుగుతున్నాం. అది ఎక్కడైనా సరే, అది కర్ణాటక అయినా సరే, ఇంకా ఎక్కడైనా సరే. ఈ న్యాయ వ్యవస్థల్లో, పోలీసు వ్యవస్థల్లో, ఈ సిస్టంలో ఉండే లూప్ హోల్స్ని వాడుకొని డబ్బు, అధికార మదం, పరపతి అన్నీ ఉండి అమాయకులైన ఆడపిల్లలని ఇష్టం వచ్చినట్టు చేసి చక్కగా తిరుగుతున్నారు. వీళ్ళకి మరి ఎలాంటి శిక్షలు పడాలి? అయితే ఇప్పుడు ఈ కేసు గురించి ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు కర్ణాటకలో ఇదే హాట్ టాపిక్. ఎందుకంటే ఒక యూట్యూబర్ సమీర్ అనే వ్యక్తి ఈ ఇష్యూ గురించి బయటకు తీసుకొచ్చి మాట్లాడేసరికి ఆ వీడియో వైరల్ అయ్యేసరికి సోషల్ మీడియా రేజ్ వచ్చి ఇమీడియట్గా ప్రజలు కూడా ప్రొటెస్ట్ చేయడం మొదలుపెట్టారు. మళ్ళీ ఈ కేసుకి అటెన్షన్ వచ్చింది. అయితే ఆశ్చర్యకరంగా
ఈ వీడియో చేసిన యూట్యూబర్తో సహా ఆ వీడియోని తీపిచ్చేయటం, దాంతోపాటు ఇతనికి సపోర్ట్ చేస్తున్న యూట్యూబర్స్కి డెత్ థ్రెట్స్ ఇవ్వటం, యాక్సిడెంట్లు జరగటం, ఇలాంటి ఒక దారుణాలు జరుగుతున్నాయి కర్ణాటక రాష్ట్రంలో. అయితే మన రాష్ట్రం కాకపోవచ్చు, మన ప్రాంతం కాకపోవచ్చు, కానీ జరిగింది ఒక ఆడపిల్లకి. చేసింది ఎవడో నేను మీకు చెప్పకర్లా. కాబట్టి మన సైడ్ నుంచి ఈ ఒక్క వీడియోతోనే కాకుండా చెప్పాను కదా, ఇప్పటి నుంచి ప్రతి వారం అది ప్రతి శనివారం కానీ ఆదివారం కానీ ఒక వీడియోతో మీ ముందుకు వస్తూ ఒక ఆన్లైన్ పిటిషన్తో ఈ సిస్టమ్ మీద ఒక కొద్దిపాటి ప్రెజర్ని క్రియేట్ చేద్దాం, సొసైటీకి మన తరపు నుంచి కూడా ఏమన్నా ఇద్దాం అనే ఆలోచనతో చేస్తున్నా. అంటే గ్రౌండ్ లెవెల్లో కూడా చేయాలి, పనులు ఇంకా ఎక్కువ చేయాలన్న ఆలోచనతో ఈ యొక్క ఇనిషియేటివ్ తీసుకున్నాం. కాబట్టి సౌజన్యాకి న్యాయం జరగాలనుకుంటే, మన తరపు నుంచి కూడా మనం ఏదైనా చేయాలనుకుంటే ఈ వీడియోకి ఒక లైకో షేరో కామెంటో పెట్టడం కాకుండా మీరు కూడా ఆన్లైన్ పిటిషన్లో సైన్ చేయండి. వెబ్సైట్ www.teamprashna.com, నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను. లోపలికి వెళ్ళండి, దానిలో సపరేట్ ట్యాబ్ ఉంటుంది. ఆ ట్యాబ్ మీద క్లిక్ చేయండి. ఇఫ్ పాసిబుల్ ఆ లింక్ కూడా నేను పెట్టిస్తాను, ఆ ట్యాబ్కి డైరెక్ట్ లింక్. పిటిషన్ సైన్ చేయండి. అండ్ దెన్ లెట్ us స్ట్రైవ్ హార్డ్ ఫర్ అ బెటర్ సొసైటీ. నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇంకొక కేసుతో, మళ్ళీ ఇంకొక బాధితురాలి కథతో, మళ్ళీ న్యాయం చట్టం అని చెప్పుకోబడుతున్న మన అతిపెద్ద డెమోక్రటిక్ సిస్టంలో ఇప్పటికీ న్యాయం జరగని మరొక ఆడపిల్ల కథతో మళ్ళీ వస్తాం. థ్యాంక్ యూ.